శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి వృషభ రాశి వారికి సంబంధించి ఈ యొక్క జూలై నెలలో ఎలా ఉంది అంటే, శుక్రుడు రాశాధిపతి స్వక్షేత్రంలో ఉన్నాడు. ఈ యొక్క వృషభ రాశిలోనే శుక్రుడు ఈ యొక్క నెలంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది. కాబట్టి శారీరకమైనటువంటి సౌఖ్యము, ట్రాన్స్పరెన్సీ, అంటే మీరు చేసినటువంటి పనిని మీరే మళ్ళీ వెరిఫై చేసుకోవడం లాంటివి కూడా చేసుకుంటారు. ఏదైనా సరే మీ భార్యకు సంబంధించి కూడా ఏదైనా మీకు ఎలాంటిది కావాలి, ఎలాంటివి మీకు చెప్పాలనుకుంటున్నారు, ఎలాంటివి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, ముందుగానే క్లియర్గా ఉంటారు, చాలా క్లియర్గా ఉంటారు. శుక్రుడు ట్రాన్స్పరెన్సీకి ప్రతీతి. శుక్రుడు యొక్క స్వక్షేత్రంలో ఉండడం వలన మంచి సత్ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా యాక్టర్స్ కానీ, సినీ యాక్టర్స్ కానీ, యాంకర్స్ కానీ, పాటలు పాడేవాళ్ళు కానీ, ఆర్ట్స్ వేసేవాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అలాగే ద్వితీయ స్థానంలో గురుగ్రహ సంచారం ఉండడం వలన ఆస్తి, ఎసెట్స్ ఏవైతే ఉంటాయో, మీకు ఉన్నటువంటి ఆస్తికి సంబంధించి ఏదైనా సరే పెద్ద మనుషుల దగ్గర ఉండి తేల్చుకోవడము, అంటే కోర్టు దాకా వెళ్లకుండా అన్ని సెటిల్ చేసుకోవడము, మీ ఆస్తి మళ్ళీ స్థిరంగా మీ దాకా రావడం, ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. తృతీయ స్థానంలో బుధగ్రహం సంచారం చేయడం వలన ఈ యొక్క తృతీయ స్థానాన్ని కమ్యూనికేషన్ అంటారు. కాబట్టి ఏదైనా సరే మార్కెటింగ్కి సంబంధించి కానీ, లేదా మీ యొక్క తమ్ముళ్ళ దగ్గర నుంచి, లేదా మీరు ఏదైనా సరే మీ తమ్ముడు అన్నయ్యల దగ్గర నుంచి ఏదైనా వ్యాపారాన్ని సంబంధించినటువంటి నిపుణతను తెలుసుకోవడము, దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేయడము, ఇలాంటివన్నీ కూడా అవకాశం కలిసి వచ్చేదని చెప్పి అంత ప్రథమార్థంలో జరుగుతుంది. ద్వితీయార్థానికి వచ్చేసరికి చతుర్థ స్థానంలో ఈ యొక్క కుజుడు మరియు కేతుగ్రహ యొక్క ఫ్యామిలీ హెరిడిటీకి సంబంధించినటువంటి ఏవైనా ఆస్తి కానీ, ఏదైనా సరే ఈ యొక్క బిజినెస్ కానీ ఉంటే దాంట్లో ఇబ్బందులు కానీ, ఫైర్ యాక్సిడెంట్స్ కానీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఏకాదశ స్థానంలో చూసుకుంటే రాహుగ్రహ సంచారం ఉంది. ఏకాదశం కాదండి, దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉంది. దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉండడం వలన కెరీర్కి సంబంధించి, మీ యొక్క ఇమేజ్కి సంబంధించినటువంటి ప్రతీతిగా చూసుకోవచ్చు. అలాగే ఈ యొక్క ఏకాదశ స్థానంలో చూసుకున్నట్టయితే శనిగ్రహ సంచారం ఉండడం వలన విపరీతమైనటువంటి ఈ యొక్క ఏకాదశ స్థానం కాస్త ఖర్చుకు సంబంధించినటువంటి పనులైనప్పటికీ ఏకాదశ స్థానము కాస్త ప్రశాంతంగా సేవింగ్స్ కూడా మిగులుస్తుంది. అంటే యంత్రాలకు సంబంధించి, వాహనానికి సంబంధించి ఏదైనా సరే మీకు ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే 60 నుండి 70 పేజీల్లో మీకు జాతకం అందించడం జరుగుతుంది. ఈ 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఎవరైతే ఈ యొక్క జాతకం చెప్పించుకుంటారో వారికి విశ్లేషణగా 60 నుండి 70 పేజీల్లో జాతకం అందిస్తాము. అలాగే మీకు ప్రత్యేకంగా ఈ జాతకం చెప్పించుకున్న వాళ్ళకి ఈ నెల కరుంగలి మాల బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. కొరియర్ ఛార్జెస్ కూడా తీసుకుని కేవలం మన ఛానల్లో ఉన్న వారి కోసం మాత్రమే. ఇక అందరూ ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. జూలై నెల వరకు కూడా మనం ఎన్నో రకాలైనటువంటి అవాంఛనీయ సంఘటనలు ఈ సంవత్సర ప్రారంభం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఈ జూలై నెలకి శాపం ఉంది అని అంటూ ఉన్నారు. ఎందుకు తెలుసా అండి? ఈ యొక్క 2025 సంవత్సరానికి శాపం ఉంది అని అంటున్నారు. ఎందుకో తెలుసా? 2025 సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి, 1941 సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి, రెండు సేమ్. ఉన్నటువంటి వీకెండ్స్ సేమ్, ఉన్నటువంటి వారాలు సేమ్, అన్నీ సేమ్. 1941 సంవత్సరంలో వరల్డ్ వార్ 2 జరిగింది. పర్ల్ హార్బర్ మీద దాడి జరిగింది. 1500 మంది చైనాలో ఒక పెద్ద లోయలో పడి చనిపోయారు. అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఒక కోల్ మైన్ లో కొన్ని వందల మంది చనిపోయారు. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఈ యొక్క 1941 సంవత్సరంలో మాస్గా అంటే మూకుమ్మడిగా చనిపోయారు. అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ 2025 సంవత్సరంలో మనకి పెహల్గాంలో ఉన్నటువంటి జరిగినటువంటి దాడి కానివ్వండి, రైలు యాక్సిడెంట్ కానివ్వండి, మన తెలంగాణలో టన్నల్ లోపల 9 మంది చనిపోవడం కానివ్వండి, అలాగే బెంగళూరులో IPL సంబంధించినటువంటి ర్యాలీ తీస్తున్నప్పుడు 30 మంది దాకా స్టాంప్యాడ్లో చనిపోవడం కానివ్వండి, కుంభమేళాలో చనిపోవడం కానివ్వండి, అలాగే రీసెంట్గా ఎయిర్ ఇండియా క్రాష్ జరిగి 300కు పైగా మంది ఒకటేసారి చనిపోవడం కానీ, ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు గడిచిన 6 నెలల్లో మాత్రమే జరిగాయి. తెలుసా? ఏదైనా మొత్తంలో పెట్రోల్స్ లాంటి ఎక్స్ప్లోషన్స్ జరగవచ్చు. బయట ఆల్రెడీ వార్ జోన్ నడుస్తుంది ఇజ్రాయెల్కి, ఇరాన్కి. దాంట్లో గనక వేరే దేశాలందరూ కూడా యాడ్ అయితే ఒక దేశం ఇంకో దేశం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని వెళ్ళబుచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు తిండికి కానీ, సగటున రోడ్డుకు కానీ మనం కట్టే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది మనందరికీ కట్టడం ఆపేసి యుద్ధానికి కేటాయిస్తారు. దానివల్ల ఖర్చులు పెరుగుతాయి.
దాని వలన వాతావరణ సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చే రోజులలో వాతావరణం బాలేని సమయాల్లో మనకు తిండి దొరక్క, మనకు ఉన్నటువంటి నివాస స్థలంలో కరెంటు సరిగ్గా లేక, ప్రాపర్ కమ్యూనికేషన్ లేక, మనం రోజు వాడే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతే చాలా దారుణమైన పరిస్థితికి వెళ్తారు. ఇవన్నీ కూడా గ్రహ సంచారాల్లో భాగంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరంలో మనకి షష్టగ్రహ కూటమి కానీ, అలాగే ఈ యొక్క పంచగ్రహ కూటమి కానీ, శని తిరోగమనం కానీ, ఇలాంటివన్నీ కూడా చూసాం. ముఖ్యంగా చూసుకుంటే మీనరాశి వారికి ఏమో ఏలినాడు శని, అలాగే తులారాశి వారికి అష్టమ శని, మిథున రాశి వారికి ఏమో అర్ధాష్టమ శని, అలాగే సింహరాశిలోకి కుజుడు మరియు కేతు గ్రహాల యొక్క కలయిక. ఏంటివన్నీ? ఒకటి కాదు, రెండు కాదు, ఉన్నవన్నీ ఇబ్బందులే. కాబట్టి ఈ జూలై నుంచి రెండవ ఫేజ్ అనేటువంటిది స్టార్ట్ అవ్వబోతుంది. జరిగే డిజాస్టర్కి సంబంధించి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. బయట వాతావరణం బాలేదు, మీరు ప్రయాణం చేయాలంటే ఆపేయండి. మీకు ఏదైనా నెగిటివిటీ అనిపిస్తుంది, ఏదైనా చేసేటప్పుడు, వెళ్ళేటప్పుడు, పని చేసేటప్పుడు వెళ్ళకండి. మెట్రో స్టేషన్లో ఏవైనా కూలి కింద ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ వీడియో ఆన్ రికార్డ్ ఉంటుంది, చూసుకోండి కావాలంటే. మనకి ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు. గట్టిగా గాలి దుమారం వస్తే హోర్డింగ్స్ పడిపోయి మనుషులు చనిపోయే అవకాశం ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఏవి బాలేవు, ఎవ్వరికీ బాలేదు. నిత్యం ఇంట్లో ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీసా, దేవి భాగవతము, లేకుంటే చాగట్టి గారు లాంటి వాళ్ళు ఈ యొక్క సుందరాకాండ లాంటి పారాయణాలు చేశారు, అవి వినండి. రోజు మీరు ఏదో ఒక మంత్రం చదవంటే చాలా ఈజీగా ఉండే మంత్రాలు, పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అన్న మంత్రం చదవండి. ఇలాంటి కరుంగలి మాలలు ఉంటాయి. వీలైతే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఈ కరుంగలి మాలలు మీ గోత్ర నామాలతోని పూజ చేసి మీ దాకా అందించడం జరుగుతుంది. అలాంటి కరుంగలి మాలలు జపం చేయండి. రోజు 108 జపం చేయండి. ఓం నమ శివాయ జపం చేసేటప్పుడు కర్చీఫ్ పైన కప్పుకోండి. ఎందుకంటే భూమి నుంచి ఆకాశం మధ్యలో ఎవరన్నా సరే అటు ఇటు కాకుండా తిరిగేటువంటి కొన్ని ప్రేతాలు ఉంటాయి. వాటి ప్రభావం వల్ల చదివిన మంత్రం శక్తి దీనికి కానీ మీకు కానీ రాదు. అలా 108 సార్లు ఓం నమ శివాయ మంత్రాన్ని రోజు పొద్దున కానీ సాయంత్రం ఏదైతే 2 పూటలు కానీ జపం చేయండి. అలాగే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః అన్న మంత్రాన్ని చదవండి. ఇలాంటి మంత్రపఠనాలు చేయడం వల్ల విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది. రైతులకు విపరీతమైనటువంటి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పత్తి రైతులకు కానీ, మిరప రైతులకు కానీ చూసుకుంటే వాతావరణంలో జరిగినటువంటి మార్పుల వల్ల, వచ్చినటువంటి వరదల వల్ల, తుఫాన్ల వల్ల మీ పంట నష్టం జరుగుతుంది. ఏదైనా సరే పంట కోతకొస్తే ఇంకా బాగా కాస్తుందేమో ఉంచుదాము అనుకునేలో పంట ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి ఏ సమయానికి చేసేటువంటి పనులు రైతులు ఆ పనికి చేసేసేయండి. రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖులలో ఒకరు మరణిస్తారు అని చెప్పి జూన్లో మనకు మార్చిలో ఉన్నటువంటి రాశి ఫలాల్లోనే నేను ఇంతకు మునిపే చెప్పాను. అలాగే గుజరాత్ ఎక్స్-సీఎం చనిపోయారు. నెక్స్ట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక వ్యక్తికి ప్రమాదం జరగబోతుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ యొక్క జూలై మాసంలో ప్రత్యేకంగా అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు ఏం జరిగినా సరే చేయండి. ముఖ్యంగా వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి వీలైతే ఈ వీడియోని మేము ఈ జూలై మాసం కంటే ముందే టెలికాస్ట్ అయ్యేట్టుగా చూస్తాం. అప్పుడు ఏమవుతుందంటే 25వ తారీఖు నుంచి మనకి అమ్మవారి యొక్క నవరాత్రులు ఉన్నాయి. ఈ నవరాత్రుల్లో సింపుల్ అండి, చిన్న గౌరవం తయారు చేసుకొని అమ్మవారికి, ఈ యొక్క వారాహి అమ్మవారికి కానీ, శ్యామల అమ్మవారికి కానీ పీతవర్ణం అంటే గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం. ఎరుపు అలాగే గ్రీన్ చాలా ఇష్టం కాబట్టి కుంకుమార్చన చేయాలి. అది కూడా కుబేర కుంకుమతో లేదా శుద్ధమైనటువంటి ఈ యొక్క మెరూన్ కలర్ కుంకుమతోని పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి, చాలా మంచిది. అలాగే వ్యాపారస్తులు ఈ వారం రోజులు, ఈ 9 రోజుల తర్వాతకి రోజు పెట్టుకునే బొట్టులో పచ్చకర్పూరం కలిపేసేసి పెట్టుకోండి. రోజు ఆ బొట్టుని మీరు ధరించండి. ఇలాంటివి చేయడం వలన విశేషమైన శక్తి లభిస్తుంది. ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ మాకు ఫోన్ చేసి మీ యొక్క ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం వలన ఈ యొక్క 2025 సంవత్సరంలో 2025 రూపాయలు మాత్రమే తీసుకొని పూర్తిగా జాతకం మీకు అందించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ జూలై నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి కరుంగలి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను ఇస్తున్నా, అందరూ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అనేది నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే కొరియర్ ఛార్జెస్ కూడా తీసుకోను. కొరియర్ ఛార్జెస్ అంతకుముందు 100, అవుట్ ఆఫ్ స్టేట్ అయితే 200 ఛార్జ్ చేస్తున్నారు కదా, కొరియర్ ఛార్జెస్ కూడా లేకుండా
నేను మీ దాకా ఈ యొక్క కరుంగలి మాల అందిస్తా. కొంతమంది ఫోన్ చేసి మాకు అట్లయితే కరుంగలి మాల వద్దని జాతకం వరకు ఎంత అనకండి. మీరు కరుంగలి మాల తీసుకున్నా తీసుకోకపోయినా జాతకానికి ఛార్జ్ వచ్చేసి 2025 రూపాయలు మాత్రమే. కాబట్టి ఇక అందరూ కూడా బాగుండాలి, అందరూ నేనుండాలని కోరుకుంటున్నా. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.